చెప్పండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యతు యతు సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. అలా రాముడికి వేసేయండి. పని ఎలా ఉందో అలాగంటే ఇప్పుడు చూసుకోండి. ఎడం మొదటి మీదకి రావాలి. అలా పెట్టండి. ఉందా పొడిచైనా చేద్దామా అలా పట్టుకోండి. మీరు కూడా యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం. ఇలా పట్టుకోండి. యజ్ఞోపవీతం ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజ. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. మళ్ళీ 3 సార్లు కేశవాయ స్వాహ. ఉద్ధరణితో అందులో ఉద్ధరణతో కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః. విష్ణుమధూధన త్రివిక్రమ వామన త్రిధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకృష్ణ వాసుదేవ ప్రద్యుమ్న పుణ్యకాలే సీతా రాఘవయోః వాణీగ్రహణ ఆఖ్యం కర్మ కరిష్యే. అమ్మ నీళ్ళు వేయించేట్లో తదంగ శాకున మంత్రాన్ని పఠిత్వా నేను చెప్పాలా. చంద్రత్రతవారయాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాం భౌరుహత్యంజరీక నిరంతరం మంగళమాతనోతు. భక్త మహాశైలారా, ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి శ్రీరామనవమి అద్భుతమైనటువంటి ఉత్సవం. ఈ శ్రీరామనవమి మహోత్సవము వీధి వీధుల వాడవాడల ఇంచుమించు ప్రతి ఇంట్లోనూ కూడా చేసేటటువంటి శ్రీరామనవమి ఉత్సవము. శ్రీరామనవమి నాడు స్వామివారు జన్మించారు. ఆ నవమి నాడు ఆవిర్భవించినటువంటి కారణముగా నావమిక తిథే చైత్రమాసే అచితపక్షే శుక్లపక్షంలో ఈ నవమి నాడు ఆయన జన్మించారు. కాబట్టి ఈ రోజున స్వామివారి జననము చెయ్యాలి. కళ్యాణం అనేటటువంటి ఎందుకు అంటే దుష్ట శిక్షణ శిష్టరక్షణార్థమై అవతార పురుషులు అవతరించినప్పుడు, అవతార పురుషుడుగా పరాత్పరుడు అవతరించినప్పుడు లోక కళ్యాణార్థం శాంతికర కళ్యాణం చెయ్యాలి.